శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, పోలీస్ కంప్లైంట్ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేఘోటి గారు వరలక్ష్మి గారి గురించి అంటే ఆమె మూవీ ప్రమోషన్ విషయంలో సరిగా సహకరించలేదని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి వారికి వరలక్ష్మి గారికి సారీ చెప్పాడు. ఆమె కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అసలు ఏంటి సారీ పరంపర ఏంటి? ఇట్లా ఏంటి? దీనిపైన మీ అంటే అభిప్రాయం? ఏం లేదండి. ఆయన కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడాడు. హ్మ్. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వరలక్ష్మి గారి గురించి ప్రస్తావిస్తూ వాళ్ళకి డబ్బులిచ్చాము. అలాగే ఈ ప్రమోషన్స్‌ని కూడా కలిపి రెమ్యూనరేషన్స్‌లో మాట్లాడుతున్నారు. ఓకే. అదొక ట్రెండ్ నడుస్తోంది చాలా కాలంగా. హ్మ్. అంటే సినిమా ప్రమోషన్ చేయటం కూడా అవసరమే. హ్మ్. దానిలో ఆర్టిస్టులు అందరూ పాల్గొనాలి. అలాగే ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. కొన్ని ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. లేదంటే ఒక కామన్ ఇంటర్వ్యూ చేసి అందరికీ పంపిస్తారు. హ్మ్. ఈ యాక్టివిటీలో ఆర్టిస్టుల్లో పర్టికులర్‌గా సినిమాలో కీలక పాత్రల్లో ఉన్నవాళ్ళు కనిపించాలి. ఓకే. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కనిపించాలి. వీటన్నిటిని కూడా ఒక ప్యాకేజ్‌లో ఇమిడ్చి రేట్ మాట్లాడుతున్నారు. అంటే ఇవి కూడా కాల్ షీటే. కాల్ షీట్ లెక్కే ఉంటుంది. ఓకే. అంటే ఒక ఇంటర్వ్యూ అంటే ఒక రోజు కేటాయించాలి వాళ్ళు. హ్మ్. కేటాయించాలంటే మరి ఎందుకు నష్టపోతారు వాళ్ళు? ఓకే. దాని ద్వారా వచ్చే డబ్బులు ప్రొడ్యూసర్‌కి వస్తాయి కానీ వాళ్ళకి రావు కదా! అవును. అవును. అందుకని వాళ్ళు కాల్ షీట్ అమౌంట్ అడుగుతున్నారు. దానికి ఇవ్వటానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. ఒక 3 కాల్ షీట్‌లో, ఒక 5 కాల్ షీట్‌లో అలా ప్రమోషన్ కోసం తీసుకుంటున్నారు అదనంగా. ఓకే. దానికి సంబంధించిన పేమెంట్ ఇచ్చినట్టుగా ఆయన ఆ రోజు మాట్లాడాడు వేదిక మీద. హ్మ్. మాట్లాడి ఇవన్నీ చేస్తున్నాం, ఈ ప్యాకేజీ అన్నీ మాట్లాడుతున్నాం కానీ రావడం లేదు. హ్మ్. ఈ రాకపోవడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఆయన ఏదో కొంచెం కంప్లైంట్ పద్ధతిలోనే, ఆ సినిమా పేరే పోలీస్ కంప్లైంట్, ఆయన కూడా ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తున్నట్టుగా ఓపెన్ డాష్ మీద మాట్లాడాడు. ఓకే. మాట్లాడిన తర్వాత ఆవిడ రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ చేశారు. బాబు, అరిచే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు అరవవు. హ్మ్. నేను అరిచే కుక్కని కాదు, కరిచే కుక్కని. హ్మ్. కాబట్టి జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ ఓకే. ఆవిడ ఒక ట్వీట్ చేశారు. హ్మ్. ఆ ట్వీట్ చూసిన తర్వాత ఇతనికి ఆందోళన మొదలైంది. అంటే ఇంతకు ముందు కూడా ఆవిడ ఒక తెలుగు సినిమా 'సరస్వతి' అనే సినిమా చేయటము అది కొంచెం హ్మ్. కాంట్రవర్సీ అయింది. హ్మ్. అంటే ఆ కథ సాయి మాధవ్ బుర్రా గారిది. హ్మ్. ఆయన దగ్గర నుంచి ఆవిడ తీసుకున్నారు. ఆ కథ ఆత్మని ఇబ్బంది పెట్టారు అన్నట్టుగా ఆయన ఎక్కడో వ్యాఖ్యానించారు. హ్మ్. అసలు ఆత్మ లేని కథ ఇచ్చారు మీరు, నేనే ఆత్మని క్రియేట్ చేశాను అని ఆవిడ మాట్లాడారు. అదొక గొడవ జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ సినిమాకేమో డైరెక్టరుతో ప్రాబ్లం. హ్మ్. ఆయన అగ్రెసివ్‌గా ఈవిడ గురించి మాట్లాడటం, ఈవిడ అంతే సీరియస్‌గా రియాక్ట్ అవ్వటం. హ్మ్. ఏం జరుగుతోంది అంటే ఈవిడ కొంచెం కాంప్లికేటెడ్ ఆర్టిస్టు అన్నటువంటి ఒక గెస్చర్ అయితే జనాల్లోకి వెళ్ళింది. ఓకే. వెళ్ళిన సందర్భంగా బహుశా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది తెలీదు గానీ, ఆయన ఈవిడ ట్వీట్ చేసిన తర్వాత ఆయన రియాక్ట్ అవుతూ సారీ చెప్తూ ఒక వీడియో చేశాడు. హ్మ్. అలా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేది వేదిక మీద. మీ ప్రస్తావన తేకుండా ఉంటే బాగుండేది. హ్మ్. కానీ నేను కొంచెం ఎమోషనలైజ్ అయ్యాను. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అన్న టోన్‌లో ఆయన ఏదో ఒక వీడియో చేశాడు. హ్మ్. ఆవిడ సర్లే, తప్పులనేవి ఎవడైనా చేస్తాడు, హ్మ్. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్న టోన్‌లో ఆవిడ రిప్లై ఇచ్చింది. హ్మ్. దాంతో వ్యవహారం దారిలో పడింది. వాళ్ళ మధ్య వివాదం సమసిపోయింది. హ్మ్. సానుకూల పడింది అని ప్రపంచం అనుకుంటోంది కానీ ఈ ఇష్యూ ఏ ఆర్టిస్ట్‌తోనైనా దొర్లొచ్చు. ఓకే. అంటే 'నయనతార' గారి మీద ఒక విమర్శ ఉంది. హ్మ్. ఆవిడ ప్రమోషన్స్‌కి సహకరించరు, ఇంటర్వ్యూలకి రారు, హ్మ్. లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి రావటానికి మొహమాట పడతారు, వాంటెడ్‌గానే అవాయిడ్ చేస్తారు హ్మ్. అని ఒక విమర్శ ఉంది. అలా చాలామంది మీద ఉంది ఓకే. కంప్లైంట్. హ్మ్. అంటే ప్రమోషన్స్ గాని ఈయన ఏమన్నాడంటే వేదిక మీద ఆయన మాట్లాడింది తప్పేం కాదు. ఆయన ఏమంటాడంటే మీరందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడితే ఒక పాజిటివ్ ఒపీనియన్ జనంలోకి అవును. ఎడుతుంది. హ్మ్. దాంతో పాటు బిజినెస్‌కి అవకాశం ఉంటుంది. ఇవి చూసి ఇన్‌స్పైర్ అయ్యి బేరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఓటీటీ తాలూకా బిజినెస్ కూడా పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని నిర్మాతల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఆర్టిస్టులు సహకరించండి అని చెప్పాడాయన. హ్మ్. ఆ రిక్వెస్ట్ చేయటంలో తప్పేం లేదు. కాకపోతే కొంచెం అగ్రెసివ్ టోన్‌లో చెప్పాడు అంతే. ఓకే. ఇప్పుడు సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోట్ చేయటం రెండో ఎత్తుగా మారింది. హ్మ్.
అంటే థియేటర్కి జనాల్ని మూవ్ చేయాలంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి ప్రమోషన్లో. ఓకే. ఆ కొత్తదనం కోసం నానా కష్టాలు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలా చేయాలి సినిమా అనేది, ప్రమోషన్ వర్క్ అనేది కొత్తగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్కి ఆ వివాదం వలన కొంత జనాలకు తెలిసింది ఆ టైటిల్. ఇది కూడా ఒక వ్యూహమేమో అని జనాలు అనుకుంటున్నారు. ఇది ఒక న్యూ ప్రమోషనల్ టాక్టిక్స్ ఏమో అని కూడా కొంతమంది ఓపెన్గానే మాట్లాడేశారు. అవును. ఈ సమస్య సానుకూలంగా ముగియటము, ఈ మధ్యలో వాళ్ళిద్దరూ ఘర్షణ పడుతున్నట్టుగా మాట్లాడుకోవటము, ఇది కూడా ఒక ప్రోగ్రామ్ ఏమో అనుకుంటున్నారు. కానీ వాస్తవం కూడా అయి ఉండొచ్చు. ఓకే. ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ సినిమాకి ఘర్షణ అనేది చూడాలి. కానీ ప్రపంచానికి ఆ సినిమా ఒకటి ఉంది అనే విషయం తెలిసింది. అవును సార్. తెలిసింది కాబట్టి ఆ మేరకు సక్సెస్ఫుల్గానే నడిపారు ఆ వివాదాన్ని. ఓకే. ఆ వివాదం సినిమాకు ఉపయోగపడితే చాలు. ఓకే. ఆ వివాదం వివాదంగా ముగియకుండా అది కొంత సినిమాకి 4 టికెట్లు తెంపినా చాలు. ఓకే. అందుకని ఈ సినిమా ప్రమోషన్కి ఖచ్చితంగా ఆర్టిస్టులు అయితే సహకరించి తీరాలి. ఓకే. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలు అడిగారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఆ ప్లానింగ్కి సంబంధించి వీళ్ళు తెలిస్తే సలహాలు కూడా చెప్పచ్చు. ఓకే. ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే కొత్త తరహాగా జనంలోకి సినిమాని తీసుకెళ్ళడానికి ఏం చేయాలి ఓకే. అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న ఒక ట్రెడిషనల్ పద్ధతి. ఏదో ఇంటర్వ్యూలు చేయటము, ఆ ఇంటర్వ్యూస్ని సోషల్ మీడియాలో పుష్ చేయటము ఇక్కడ వరకే నడుస్తోంది. ఇది కాకుండా ఇంకేదైనా చెయ్యొచ్చా అనేది ఆలోచించాలి. ఓకే. ఆలోచించి ఈ సినిమాని జనంలోకి ఎంత తీసుకెళ్ళగలిగితే, అంటే ఈ మధ్యకాలంలో అలా పుష్ చేయటం ద్వారా సక్సెస్ సాధించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి సినిమాని బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. ఓకే. అలా చెయ్యాలి. ఒక ఇన్నోవేటివ్ ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటే తప్ప సినిమా జనం చూడలేదు అటువైపు. ఆ ప్రయత్నం గతంలో ఏదో సినిమా రిలీజ్ చేసి పోస్టర్లు వేసేసి ఏదో సినిమా హాళ్లలో అడపాదడపా ట్రైలర్లు వేసేస్తే సినిమా ప్రమోషన్ అయిపోయేది. పోస్టరే ప్రమోషన్, అంతకుమించి ఏమీ లేదు పాత రోజుల్లో. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రకరకాల మాధ్యమాల్లో ఆ సినిమా గురించిన ప్రచారాన్ని రకరకాల పద్ధతుల్లో చెయ్యాలి. ఓకే. జనాల్ని డిస్టర్బ్ చేసైనా వాళ్ళ మనసుల్లోకి సినిమాని తీసుకెళ్ళాలి. ఓకే. అప్పుడు కానీ థియేటర్కి వెళ్ళట్లేదు. అంటే ఫోన్ తీసిన మరుక్షణం వాడు చూసే 2 వీడియోల్లోనో లేకపోతే 2 పోస్టుల మధ్య ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రస్తావన వాళ్ళకి తగలాలి. ఆ తగిలేలాగా మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్లోనూ వీడియోస్ని పుష్ చేయాలి. చాలా పెద్ద యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గోడల మీద పోస్టర్లు వేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు ఫోనుల్లో వాల్స్ మీద పోస్టర్లు వేయటం అనేది చేస్తున్నారు. పద్ధతి మారలేదు, కాకపోతే ఒక చోట వేయాల్సింది ఇంకో చోట వేస్తున్నారు. కాబట్టి ఈ కష్టంలో ఆర్టిస్టుల సహకారం లేకపోతే కష్టం.